Good afternoon, everyone. My name is Nathan Reddy, currently pursuing MBBS at AIMS Nagpur, and I have achieved a rank of 3928 in NEET 2020. నిన్న మనము లాస్ట్ సెషన్ లో సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ చాప్టర్ లో ఎన్సీఆర్టీ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ మనము డిస్కస్ చేసుకున్నాం. ఓకే, మల్టిపుల్ చాయిస్, వెరీ షార్ట్ ఆన్సర్స్ కూడా నాకు తెలిసి వెరీ షార్ట్ ఆన్సర్స్ మనము అక్కడ వరకు మనము కంప్లీట్ చేసాము. ఓకే, ఇంకా మిగిలిన లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అండ్ ఏమైనా ఎలా చదవాలి, ఎక్స్ట్రా పాయింట్స్ ఏమైనా ఉంటాయి అని లాస్ట్ లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, వాట్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ అట్రిబ్యూట్స్ మస్ట్ ఎ సెల్ హ్యావ్ టు బి కాల్డ్ ఏ లివింగ్ సెల్? అంటే ఒక లివింగ్ సెల్ కి ఏ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ అట్రిబ్యూట్స్ అనేది ఉండాలి, సో దట్ మనం దాన్ని లివింగ్ సెల్ అని మనము అంటామని అనేసి క్వశ్చన్ అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకేమే ఉండాలి, ఒక సెల్ అన్నాక మేము కంపల్సరీ సెల్ మెంబ్రేన్ అనేది కంపల్సరీ ఉండాలి. ఓకే, సెల్ మెంబ్రేన్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇన్సైడ్ మళ్ళీ ఈ సెల్ మెంబ్రేన్ లోపల ఇన్సైడ్ ఆఫ్ దిస్ డెన్స్ న్యూక్లియస్ అనేది ఉండాలి. మళ్ళీ ఈ న్యూక్లియస్ లో నీ క్రోమోజోమ్స్, ఈ క్రోమోజోమ్స్ లోపల నీకు ఇన్సైడ్ అంటే లోపల అంటే సెల్ మెంబ్రేన్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సెల్ మెంబ్రేన్ లోపల నీకు డెన్స్ న్యూక్లియస్ అనేది ఉండాలి. ఆ న్యూక్లియస్ షుడ్ కంటైన్ ద క్రోమోజోమ్స్ విచ్ ఇన్ టర్న్ కంటైన్స్ ద DNA which is genetic material in the most of the living cells. ఓకే, సో ఇవి మినిమం బేసిక్ థింగ్స్ అనేవి ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ న్యూక్లియస్ ఉంది కదా, ఈ న్యూక్లియస్ చుట్టూ నీకు న్యూక్లియర్ మెంబ్రేన్ అనేది ఉంటే కదా, ఓకే, ఇఫ్ ఇట్ కంటైన్స్ న్యూక్లియర్ మెంబ్రేన్ దెన్ దాన్ని మనము యూకారియోటిక్ సెల్ అనేసి అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆ న్యూక్లియస్ చుట్టూ న్యూక్లియర్ మెంబ్రేన్ అనేది లేదనుకోండి, దాన్ని మనం ప్రొకారియోట్స్ అంటాం. ప్రొకారియోట్స్ ఇఫ్ న్యూక్లియర్ మెంబ్రేన్ ఆబ్సెంట్ దాన్ని ప్రొకారియోట్స్ అనేసి అంటాం అనమాట. ఓకే, కానీ ఈ యూకారియోట్స్ ప్రొకారియోట్స్ రెండిట్లోనూ నీకు సైటోప్లాజం అనేది ఉంటది అనమాట. బోత్ యూకారియోట్స్ అండ్ ప్రొకారియోట్స్ హ్యావ్ సైటోప్లాజం. ఓకే, ఈ సైటోప్లాజం ఇస్ ద మెయిన్ ఏరియా వేర్ మనకి నీకు యాక్టివిటీస్ అనేది ఎక్కువ ప్లాంట్ యాక్టివిటీస్ అనేది నీకు జరిగేది నీకు సైటోప్లాజం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్లాంట్ సెల్ కావచ్చు, అనిమల్ సెల్ కావచ్చు, మెజారిటీ ఆఫ్ ద సెల్యులర్ యాక్టివిటీస్ ఈ సైటోప్లాజం నీకు జరుగుతాయి అన్నమాట. మెజారిటీ టు కీప్ అంటే ఒక సెల్ ని లివింగ్ స్టేట్ లో ఉంచడానికి మెజారిటీ ఆఫ్ ద నీకు లివింగ్ రియాక్షన్స్ అనేసి సెల్యులర్ యాక్టివిటీస్ అన్ని నీకు సైటోప్లాజం జరుగుతాయి. ఇంకా బిసైడ్స్ న్యూక్లియస్ అంటే ఈ న్యూక్లియస్ కాకుండా నీకు యూకారియోట్స్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ యూకారియోట్స్ అయితే సెల్ మెంబ్రేన్ బోర్న్ ఆర్గనల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, ఇన్ యూకారియోట్స్ బిసైడ్స్ అంటే ఇంతవరకు చెప్పిన డిస్కషన్ మొత్తం కాకుండా నీకు మెంబ్రేన్ బోల్డ్ ఆర్గనల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. మెంబ్రేన్ బోల్డ్ ఆర్గనల్స్ లైక్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం కావచ్చు, గాల్జీ కాంప్లెక్స్ కావచ్చు, లైసోజోమ్స్ కావచ్చు, మైటోకాండ్రియా కావచ్చు, వాక్యూల్స్ కావచ్చు, అలా నీకు డిఫరెంట్ సెల్ మెంబ్రేన్ బోల్డ్ ఆర్గనల్స్ అనేవి నీకు ప్రెసెంట్ అయింది అనమాట. ఒకవేళ ప్రొకారియోట్స్ తీసుకుంటే ఆ ప్రొకారియోట్స్ నీకు ఇలాంటి మెంబ్రేన్ బోల్డ్ ఆర్గనల్స్ అనేవి ఉండవు అనమాట. ఓకే, కానీ రైబోజోమ్స్ వచ్చేసి వన్ ఆఫ్ ద రైబోజోమ్స్ నాన్ మెంబ్రేన్ బోండ్ ఆర్గనల్స్. సో బోత్ యూకారియోట్స్ అండ్ ప్రొకారియోట్స్ రెండిట్లోనే నీకు ఉంటాయి అన్నమాట. ఓకే, ఇంతవరకు మనకు ఒక సెల్ ని లివింగ్ సెల్ అనడానికి ఏమేమి ఉండాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఆ సెల్ చుట్టూ నీకు సెల్ మెంబ్రేన్ ఉండాలి. ఆ సెల్ మెంబ్రేన్ లోపల నీకు న్యూక్లియస్ విచ్ కంటైన్స్ ద క్రోమోజోమ్ అండ్ జెనెటిక్ మెటీరియల్ అనేది ఉండాలన్నమాట. ఓకే, ఇంత మాత్రం దాన్ని లివింగ్ సెల్ అంటాము. తర్వాత ఆ న్యూక్లియస్ ఏదైతే ఉంటుందో ఆ న్యూక్లియస్ చుట్టూ న్యూక్లియర్ మెంబ్రేన్ ఉంది, దాన్ని మనం ఏమంటాం అంటే యూకారియోట్స్ అంటాము. ఒకవేళ న్యూక్లియర్ మెంబ్రేన్ లేకపోతే దాన్ని మేము ప్రొకారియోట్స్ అనేసి అంటాం అనమాట. ఓకే, రెండు యూకారియోట్స్ అండ్ ప్రొకారియోట్స్ రెండుతో నీకు సైటోప్లాజం అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఈ సైటోప్లాజం అనేది మెయిన్ ఏరియా ఫర్ ద సెల్యులర్ యాక్టివిటీస్.
అంటే ఈ యాక్టివిటీస్ అన్ని జరగడం వల్ల సైటోప్లాజం లో ఒక సెల్ అనేది లివింగ్ స్టేట్ లో అనేది ఉంటుంది అనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఇవన్నీ కాకుండా నీకు యూకారియోట్స్ తీసుకుంటే యూకారియోట్స్ లో నీకు మెమ్బ్రేన్ బోన్ ఆర్గనల్స్ అనేవి ఉంటాయి అనమాట. లైక్ మైటోకాండ్రియా కావచ్చు, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం కావచ్చు, గోల్జీ కాంప్లెక్స్ కావచ్చు, అవన్నీ ఉంటాయి అనమాట. అదే లాస్ట్ మళ్ళీ నువ్వు ఆ, ఇది తీసుకుంటే ప్రొకారియోట్స్ తీసుకుంటే నీకు ఈ మెమ్బ్రేన్ బోన్ ఆర్గనల్స్ అనేవి ఉండవు. ఓకే. రైబోసోమ్స్ నాన్ మెమ్బ్రేన్ బోన్ ఆర్గనల్స్ అనమాట. ప్రెసెంట్ ఇన్ బోత్ ప్లాంట్స్ కావచ్చు, అనిమల్స్ కావచ్చు, అంటే ప్రొకారియోట్స్ కావచ్చు, యూకారియోట్స్ కావచ్చు, రెండిట్లో నీకు రైబోజోమ్స్ అనేది ప్రెసెంట్ అయ్యింది అనమాట. ఓకే. ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, బ్రీఫ్లీ గివ్ ద కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సైంటిస్ట్ ఇన్ ద సెల్ థియరీ. అసలు సెల్ థియరీలో నీకు రాబర్ట్ విచ్చో ఏం చెప్పాడు, నాకు స్లీడెన్ అండ్ స్క్వాన్ నీకు ఏం కంట్రిబ్యూట్ చేశాడు. ఓకే. ఒక స్లీడెన్ అండ్ స్క్వాన్ తీసుకుంటే నీకు సెల్ థియరీ అనేది ఇన్కంప్లీట్ అనమాట. ఎందుకంటే స్లీడెన్ అండ్ స్క్వాన్ ఏం చెప్పాడు, all the all the living cells all the living cells are composed of sorry, living beings, living things, all the living beings are composed of cells and products of the cells అనమాట. అంటే ఒక ప్రతి లివింగ్ థింగ్ నీకు అది ప్లాంట్ కావచ్చు, అనిమల్ కావచ్చు, ఏదో మిగతా ఏమైనా కావచ్చు, సెల్స్ ప్రొడక్ట్స్ ఆఫ్ సెల్స్ తో నీకు ఫామ్ అయింది అని చెప్తున్నాను అనమాట. కానీ ద డ్రాబ్యాక్ ఆఫ్ ద స్క్విల్ స్కాన్ అంటే ఏం చెప్పలేదు అంటే కన్నా, స్క్వాన్ ఏం చెప్పలేదంటేనా, శ్రీరామ్ స్క్వాన్ అసలు న్యూ సెల్స్ ఎలా వస్తాయి. ఓకే. నువ్వు చెప్పావు కరెక్ట్. సెల్స్ నుంచి సెల్స్ ప్రొడక్ట్ ఆఫ్ సెల్స్ నుంచి ఒక లివింగ్ ఆర్గనైజేషన్ ఫామ్ అవుతుంది. కానీ న్యూ సెల్స్ అనేవి ఎలా పుడతాయి, అది వాటి గురించి స్లీడెన్ స్క్వాన్ అనేసి చెప్పలేదు అనమాట. ఓకే. ఓకే. రాబర్ట్ విచ్చో ఏం చెప్పాడంటే సెల్ థియరీని కంప్లీట్ చేశాడు. ఎందుకంటే కంప్లీట్ అంటే కన్నా ఈ పాత సెల్ ఏంటి, ఈ కొత్త సెల్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతున్నాయని అనే పాయింట్ డ్రాబ్యాక్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేశాను అనమాట. ఓకే. ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ నుంచి నీకు కొత్త సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి అనేసి చెప్పాడు అనమాట. ఓకే. ఇప్పుడు దాన్ని మీరు కాస్త లాంగ్ ఆన్సర్ పద్ధతిలో రాయాలనుకుంటేనా ఇలా రాయొచ్చు అనమాట. అంటే మొత్తం అంతా ఒక జనరల్ ఇన్ఫర్మేషన్ నుంచి మొత్తం స్టార్ట్ చేయొచ్చు. అంటే స్లీడెన్ వచ్చి జర్మన్ సైంటిస్ట్ అంటే ఒక లార్జ్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్, అనిమల్స్, ప్లాంట్స్ అండ్ ప్లాంట్స్ ని ఎగ్జామిన్ చేశాడు స్లీడెన్. అబ్జర్వ్ చేసి నీకు సెల్స్, టిష్యూస్ అనేది నీకు అంటే అబ్జర్వ్ చేసిన ప్రతి ప్లాంట్ లో, ప్రతి ప్లాంట్ టిష్యూలో ఆయనకి నీకు సెల్స్ అనేవి కనపడ్డాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్క్వాన్ వచ్చేసి ఇక్కడ ఇది రైట్. స్లీడెన్ వచ్చేసి నీకు ప్లాంట్స్ మీద ఇన్వెస్టిగేషన్ చేశాడు అనమాట. అదే స్క్వాన్ వచ్చేసి అనిమల్స్ మీద. ఓకే. ఒక ఆయన వచ్చేసి బాటనిస్ట్, ఇంకో ఆయన వచ్చేసి జూలాజిస్ట్ అనమాట. ఓకే. ఇద్దరు అట్ ద సేమ్ టైం ఇద్దరు, ఒకరేమో ప్లాంట్స్ మీద, ఇంకోరేమో అనిమల్స్ మీద రీసెర్చ్ చేసేసి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ మెంబ్రెయిన్, ఆ సెల్ మెంబ్రెయిన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అనేసి కనుక్కుని వచ్చేసి స్క్వాన్ అనమాట. అంటేనా ప్లాస్మా మెంబ్రెయిన్ అనేది సెల్ చుట్టూ ఉంది అనేసి అనిమల్ సెల్స్ లో ఆయన కనుక్కున్నాడు అనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి తర్వాత ఇంకా ఈ స్వానే ఏం చెప్పాడంటే, అనిమల్ సెల్స్ లో సెల్ మెంబ్రెయిన్ ఉంది, కానీ ప్లాంట్ సెల్ లో మాత్రం నీకు అడిషనల్ గా సెల్ వాల్ కూడా ఉంది అని చెప్పాడు అనమాట. ఓకే. ప్లాంట్ సెల్ కి సెల్ వాల్ కూడా ఉంటది అనేసి చెప్పింది ఎవరంటే స్వాన్ అనమాట. ఓకే. ఆ తర్వాత ఒక ఆన్ ది బేసిస్ అంటే ఇదంతా ఒక బేసిస్ లాగా తీసేసుకొని మొత్తం వచ్చేసి ఏమంటే స్వాన్ ఏం ప్రొడ్యూస్ చేశారంటేనా, సెల్స్, ఒక ప్లాంట్స్ కావచ్చు, అనిమల్స్ కావచ్చు, ఎవరైనా కానీ ఆల్ ద లివింగ్ థింగ్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ అనిమల్స్ ఇస్ కంపోజ్డ్ ఆఫ్ ద సెల్స్ అండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ద సెల్స్ అనేసి కంప్లీట్ చేశాడు అనమాట. కానీ నేను చెప్పాను కదా, న్యూ సెల్స్ ఎలా ఫార్మ్ అవుతాయి అనేసి ఈ థియరీలో ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనమాట. సో రుడాల్ఫ్ విర్చో ఏం చెప్పాడంటే, న్యూ సెల్ ఆమ్నీ సెల్ ఈ సెల్ అనే స్టేట్మెంట్ వదిలాడు అనమాట. సో మీరు ఎప్పుడైనా ఈ సెల్ థియరీ గురించి రాయాలనుకుంటే ఫస్ట్ గుర్తు రావాల్సిన స్టేట్మెంట్ ఆమ్నీ సెల్ ఈ సెల్, అంటే విచ్ మీన్స్ ఆల్ ద సెల్స్ విల్ బి ఫార్మ్ ఫ్రమ్ ద న్యూ సెల్స్ విల్ బి ఫార్మ్ ఫ్రమ్ ద ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ అని చెప్పాలన్నమాట. ఓకే. సో ఆయన రుడాల్ఫ్ విర్చో ఆయన స్క్లీడెన్ అండ్ స్వాన్ చేసిన రీసెర్చ్ ని మొత్తం కంప్లీట్ చేసి సెల్ థియరీ అనేది ప్రపోజ్ చేశారనమాట. ఓకే. అదనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఈజ్ ఎక్స్ట్రా జీనోమిక్ డిఎన్ఏ ప్రెసెంట్ ఇన్ ప్రొకారియోట్స్? ఈజ్ ఎక్స్ట్రా జీనోమిక్
DNA present in prokaryotes or eukaryotes? If yes, indicate their location on the both types of organisms. ఓకే, నీకు ఎక్స్ట్రా జీనోమిక్ డిఎన్ఏ నీకు ప్రొకారియోట్స్ యూకారియోట్స్ రెండిట్లో ఉంటుందా లేకుంటే ఉండదా, ఉంటే ఎక్కడ ఉంటుంది అనేసి మొత్తం మెన్షన్ చేయమన్నారు. మీకు ఎక్స్ట్రా జీనోమిక్ డిఎన్ఏ అంటే మీకు గుర్తు రావాల్సింది ప్రొకారియోట్స్ లో ఎక్స్ట్రా జీనోమిక్ మెటీరియల్ అంటే మీకు గుర్తు రావాల్సింది ప్లాస్మిడ్స్ అన్నమాట. ఓకే, ప్లాస్మిడ్స్ అని గుర్తు రావాలి. అది ప్రొకారియోట్స్ లో. అదే యూకారియోట్స్ లో చూసుకుంటే నీకు ఎక్స్ట్రా జీనోమిక్ డిఎన్ఏ నీకు ఎక్కడ ఉంటుంది అంటే కనుక మైటోకాండ్రియా కావచ్చు, క్లోరోప్లాస్ట్ కావచ్చు, అలా నీకు ఎక్స్ట్రా ఉన్నాయి. కానీ ప్లాస్మిడ్స్ అనేవి యూనిక్ అనమాట, ఒక ప్రొకారియోట్స్ కి యూనిక్ అనమాట. ఓకే, బేసిక్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రొకారియోట్స్ అంటే ప్లాస్మిడ్స్ చూసారు, యూకారియోట్స్ అంటే నీకు మైటోకాండ్రియా కానీ క్లోరోప్లాస్ట్ కానీ వీటిలో ఉన్నట్టు మీకు గుర్తు రావాలన్నమాట, 2 సెల్ ఆర్గనైల్స్. ఓకే, ఇప్పుడు దాని గురించి క్వశ్చన్ రూపంలో రావాల్సిందే. ఎస్, ఎక్స్ట్రా జీనోమిక్ డిఎన్ఏ వచ్చేసి నీకు ప్రొకారియోట్స్ యూకారియోట్స్ రెండిట్లో ఉంటది. ఓకే, ఇన్ అడిషన్ టు నార్మల్ జీనోమిక్ డిఎన్ఏ అంటే న్యూక్లియస్ లో ఉన్న డిఎన్ఏ కాకుండా ప్రొకారియోట్స్ అంటే బ్యాక్టీరియల్ అయితే కనుక నీకు ప్లాస్మిడ్స్ అనేవి ఉంటుంది అనమాట. ప్లాస్మిడ్స్ అనేవి స్మాల్ సర్కులర్ డిఎన్ఏ, ఓకే, విచ్ యూజువల్లీ కాంట్రిబ్యూట్స్ ఫర్ ద యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేసి మనం రాస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా మనం దేనికి ఆ ప్లాస్మిక్ డిఎన్ఏ దేని వాడుకుంటాము, ఒకవేళ ఆ బ్యాక్టీరియా ట్రాన్స్ఫార్మ్ అయిందా లేదా అదర్ ఫారిన్ డిఎన్ఏ తో అనేసి మనం దానికి కూడా మనము యూజ్ చేస్తాం అనమాట. ఇన్ యూకారియోట్స్ లో అయితే ఎక్స్ట్రా వచ్చేసి నీకు క్లోరోప్లాస్ట్ అండ్ మైటోకాండ్రియా నీకు ఉంటుందని చెప్పాను. బోత్ సిమిలారిటీస్ ఆఫ్ మైటోకాండ్రియా అండ్ ప్లాస్ట్ నీకు ఈ పాయింట్ అనేది మనము డిస్కస్ చేసుకున్నాం అన్నమాట. ఏంటి డిఎన్ఏ అనేది ప్రెసెంట్ ఏంటి రెండిట్లో అనేసి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. Structure and function are correctable in living organisms. Can you justify this by taking the plasma membrane as an example? ఓకే, స్ట్రక్చర్ ఫంక్షన్ వచ్చేసి రెండు రిలేట్ చేసుకోవచ్చు మన లివింగ్ ఆర్గానిజమ్స్ లో. దీన్ని మీరు ఎలా జస్టిఫై చేసుకుంటారో ఒక ఎగ్జాంపుల్ చెప్పండి అనేసి అడుగుతున్నాను అనమాట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే స్ట్రక్చర్ ఫంక్షన్ రెండు రిలేటెడ్ గా ఉంటుంది. అంటేనా ఒక స్ట్రక్చర్ చేస్తుందంటే దానికి రిలేటెడ్ గానే ఒక స్ట్రక్చర్ ఉంటే, ఒక సెల్ కి ఒక స్ట్రక్చర్ ఉంది అంటే దానికి రిలేటెడ్ గా దాని ఫంక్షన్ కూడా ఉంటది అనేసి అంటున్నాడు అనమాట. క్వశ్చన్ ఇచ్చి దాన్ని మీరు ఎలా జస్టిఫై చేస్తారు అన్నాడు. అంటే మెయిన్ గా ఎస్, there is a relation between structure and function. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకోండి, ఆర్బిసిస్ తీసుకోండి. ఆర్బిసిస్ తీసుకుంటే రౌండ్ అండ్ బైకాన్కేవ్ అనమాట. రౌండ్ బైకాన్కేవ్ అలా ఉండడం వల్ల, దాని స్ట్రక్చర్ అలా మార్చుకోవడం వల్ల ఆ ఆర్బిసికి అనేది ఎక్కువ ఆక్సిజన్ ని అక్యుములేట్ చేసుకునే కెపాసిటీ అనేది వస్తుంది అనమాట, సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అయ్యి. ఓకే, సో అలా అంటే ఇప్పుడు స్ట్రక్చర్ ఫంక్షన్ అంటే స్ట్రక్చర్ ఇప్పుడు ఫంక్షన్ బట్టి స్ట్రక్చర్ మార్చుకుంది కదా, అంటే ఫంక్షన్ అంటే ఎక్కువ ఆక్సిజన్ ని క్యారీ చేయాలి. సో ఎక్కువ ఆక్సిజన్ క్యారీ చేయాలంటే ఒక ఆర్బిసి ఏ షేప్ తీసుకుంటే ఎక్కువ సర్ఫేస్ ఏరియా ఉంటుంది అంటే రౌండ్ బైకాన్కేవ్ ఉంటేనా అది ఎక్కువ సర్ఫేస్ ఏరియా తీసుకుని ఎక్కువ ఆక్సిజన్ అది బాడీ నీడ్స్ కి సప్లై చేయొచ్చు. సో అదో ఎగ్జాంపుల్. డబ్ల్యూబీసీఎస్ చూసుకుంటే అమీబాయిడ్ ఉంటుంది అన్నమాట, అమీబాయిడ్ షేప్ లో ఉంటుంది. ఎందుకంటే ఫాగోసైటిస్ అండ్ డయాబెటిస్ అంటే చంపేసిందని ఎంగల్స్ చేసుకోవడం అనమాట. ఓకే, అందుకోసం డబ్ల్యూబీసీ సెల్స్ ఇర్రెగ్యులర్ షేప్ లో ఉంటాయి. నెక్స్ట్ ప్రోటీన్స్ ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, ఇలా ఉండడం వల్ల అది ఎవ్రీథింగ్ మెంబ్రెయిన్ వచ్చేసి మెంబ్రెయిన్ లోపల ఆ క్వాజీ ఫ్లూయిడ్ అలా ఉండడం వల్ల ప్రోటీన్స్ అనేవి మొత్తం మూమెంట్ అవ్వడానికి నీకు ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. విచ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పాయింట్ పర్ అంటే అలా మొత్తం అంతా ప్రోటీన్ మొత్తం సర్క్యులేట్ అవడం వల్ల నీకు సెల్ గ్రోత్, ఫార్మేషన్ ఆఫ్ ఇంటర్ సెల్యులర్ జంక్షన్స్, లేకుంటే సెక్రేషన్స్ కానీ, ఎండోసైటోసిస్ కానీ, సెల్ డివిజన్ ఇవన్నిట్లో నీకు ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ క్వాజీ ఫ్లూయిడ్ ఆఫ్ నేచర్ కూడా నీకు అడాప్షన్ స్ట్రక్చర్ అది చేసే ఫంక్షన్ అంటే సెల్ డివిజన్ అవ్వడానికి కానీ, సెక్రేషన్స్ అవ్వడానికి కానీ, ఎండోసైటిస్ జరగడానికి కానీ ఇవన్నిటికీ నీకు అలా ఫ్లూయిడ్ గా ఆ సెల్ మెంబ్రేన్ అలా ఉండడం వల్ల నీకు ఉపయోగపడుతుంది అనమాట. సో మనం ఇలా జస్టిఫై చేయొచ్చు స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ బేసిక్ గా. ఓకే, ఏమని చెప్పుకున్నాం, ఆర్బీసీ స్ట్రక్చర్ గురించి చెప్పుకున్నాం. ఆర్బీసీ రౌండ్ బైకాన్కేవ్ ఉంటుంది. అలా ఉండడం వల్ల ఉపయోగం ఏంటి అంటే కనుక ఎక్కువ ఆక్సిజన్ ని ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. డబ్ల్యూబీసీస్ చూసుకుంటే డబ్ల్యూబీసీస్ కూడా నీకు
ఇర్రెగ్యులర్ గా ఉంటుంది. ఎందుకంటే అది డయాబెటిస్, ఫాగోసైటిస్ అవన్నీ చేయాలి కాబట్టి. ఓకే, సో అలా జస్టిఫై చేసి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి యూకారియోట్ cells have organelles which may not be bone membrane, bound by single membrane, bound by double membrane. Of course, correct. Okay, non-membranous bound cell organelles ఉంటాయి, లేకపోతే సింగిల్ మెంబ్రేన్ బోల్ సెల్ ఆర్గనల్స్ ఉంటాయి, ఆ డబుల్ మెంబ్రేన్ బోల్ సెల్ ఆర్గనల్స్ కూడా ఉంటాయి అనమాట యూకారియోట్స్ లో. నాట్ బి బౌండ్ అంటే ఇందాకే చెప్పుకున్నాం, బెస్ట్ ఎగ్జాంపుల్ రైబోజోమ్స్. రైబోజోమ్స్ అనేది యూకారియోట్స్, ప్రొకారియోట్స్ రెండిట్లో ఉంటుంది. ఇది నాట్ మెంబ్రేన్ బౌండ్ ఆర్గనల్ అనమాట. ఇంకా ఏమన్నా ఉంటాయంటే సెంట్రోజోము, న్యూక్లియోలస్, మళ్ళీ న్యూక్లియర్ అనుకోకండి, న్యూక్లియస్ అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, అలా సైటోస్కెలటల్ స్ట్రక్చర్స్ గురించి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సింగిల్ మెంబ్రేన్ బోన్ ఆర్గనల్స్ ఏమైనా ఉన్నాయంటే లైక్ ఎండోప్లాస్మిక్ రెటికులం కానీ, గాల్జీ అపారటస్ కానీ, లైసోజోమ్స్ కానీ, వాక్యూల్స్ కానీ, మైక్రో బాడీస్ కానీ నీకు ఉంటాయి. మైక్రో బాడీస్ కానీ, వాక్యూల్స్ కానీ, ఎండోప్లాస్మిక్ రెటికులం కానీ, గాల్జీ అపారటస్ కానీ, లైసోజోమ్, ఇవన్నీ సింగిల్ మెంబ్రేన్ బోన్ ఆర్గనల్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ మెంబ్రేన్ బోన్ ఆర్గనల్స్ మాట్లాడుకుంటే మనము ప్లాస్టిడ్స్ లో నీకు క్లోరోప్లాస్ట్ ఒక టైప్ అనమాట. సో ఓకే, ప్లాస్టిడ్స్ లోనే నీకు క్లోరోప్లాస్ట్ అనేది ఒక టైప్ అనమాట, క్లోరోప్లాస్ట్ అవన్నీ. తర్వాత ఇంకా ప్లాస్టిడ్ కాకుండా మైటోకాండ్రియా, ఇంకా తర్వాత న్యూక్లియస్. సో న్యూక్లియోలస్ అంటే నాన్ మెంబ్రేన్ బోన్ ఆర్గనల్, అదే న్యూక్లియస్ అంటే డబుల్ మెంబ్రేన్ ఉంటుంది అనమాట. ఓకే, ఇది నెక్స్ట్, the genomic content of the nucleus is constant for a given species, whereas extra chromosomal DNA is found to be variable among the members of the population. అంటే జీనోమిక్ డిఎన్ఏ వచ్చేసి నీకు కాన్స్టెంట్ ఉంటుంది, కానీ ఎక్స్ట్రా క్రోమోజోమల్ డిఎన్ఏ వచ్చేసి వేరియబుల్ అనేసి అంటున్నాడు వాళ్ళు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నాడు. ఓకే, ద జీనోమిక్ కంటెంట్ ఆఫ్ న్యూక్లియస్ ఇస్ కాన్స్టెంట్ ఫర్ ద గివెన్ స్పీసీస్. ఓకే, జీనోమిక్ డిఎన్ఏ అనేది నీకు ఈజ్ కాన్స్టెంట్ ఫర్ ద గివెన్ స్పీసెస్. అంటే ఒక గివెన్ స్పీసెస్ మనం చూసుకుంటే దాంట్లో నీకు జీనోమిక్ డిఎన్ఏ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది అనమాట. కానీ ఎక్స్ట్రా క్రోమోజోమల్ డిఎన్ఏ అంటే జీనోమిక్ డిఎన్ఏ కాకుండా వేరే డిఎన్ఏ ఎక్కడ ఉంటుందో అది నీకు డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హోమోసెపియన్స్ అంటే హ్యూమన్స్ కి నీకు కాన్స్టెంట్ క్రోమోజోమ్ నెంబర్ ఉంటుంది. అంటే న్యూక్లియస్ నీకు 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. నీ క్రోమోజోమ్ నెంబర్ ఎంత అంటే 23 పేర్స్ అని చెప్పుకుంటాం అనమాట. 23 పేర్స్ అంటే క్రోమోజోమల్ డిఎన్ఏ. ఓకే, కానీ ఎక్స్ట్రా క్రోమోజోమల్ అంటే నాన్ క్రోమోజోమల్ డిఎన్ఏ ఏదైతే ఉంటుందో వేరియబుల్ అపాన్ ద అంటే హ్యూమన్స్ అనమాట. డిఫరెంట్ హ్యూమన్స్ కి డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ ఎక్స్ట్రా క్రోమోజోమ్ ఉంటుంది. మైటోకాండ్రియా అంటే ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లంటే ఇప్పుడు ఈ హ్యూమన్ ఉన్నాడు, ఇక్కడ వీనికి క్రోమోజోమ్స్ ఎన్ని ఉంటాయంటే 23 పేర్స్ అని చెప్తాం. 23 పేర్స్ ఆఫ్ ద 46 క్రోమోజోమ్స్ అని చెప్తాము. వీనికి ఎన్ని ఉన్నాయంటే 23 క్రోమోజోమ్స్ ఆఫ్ ద 46 క్రోమోజోమ్స్ అంటాము. 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఆర్ ద 46 క్రోమోజోమ్స్ అంటాం. కానీ ఫర్ ఎగ్జాంపుల్ నాన్ ఎక్స్ట్రా క్రోమోజోమల్ డిఎన్ఏ యూకారియోట్స్ లో ఏంటి, మైటోకాండ్రియా. అదే హ్యూమన్స్ తీసుకుంటే, అదే ప్లాంట్స్ తీసుకుంటే క్లోరోప్లాస్ట్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మైటోకాండ్రియా అనేది నెంబర్, ఈ పర్సన్ లో నెంబర్ డిఫరెంట్ ఉండొచ్చు, ఈ పర్సన్ కి మైటోకాండ్రియా నెంబర్ ఆఫ్ మైటోకాండ్రియా ప్రెసెంట్ అనేది డిఫరెంట్ ఉండొచ్చు. సో ఎంత ఎక్కువ మైటోకాండ్రియా ఉంటే అంత ఎక్స్ట్రా క్రోమోజోమల్ నాన్ ఎక్స్ట్రా క్రోమోజోమల్ డిఎన్ఏ ఉన్నట్టు. మైటోకాండ్రియాస్ తక్కువ ఉంటే నీకు ఆటోమేటిక్ గా ఎక్స్ట్రా క్రోమోజోమల్ డిఎన్ఏ అనేది తక్కువ ఉన్నట్టు. సో ఈ క్రోమోజోమ్ నెంబర్, ఈ మైటోకాండ్రియా నెంబర్ అనేది మనము చెప్పలేము ఎవరు ఏ మనిషిలో ఎంత, ఏ పాపులేషన్ అంటే ఏ పర్సన్ కి ఎన్ని మైటోకాండ్రియాస్ ఉన్నాయి. సో దాన్ని బట్టి నీకు ఎక్స్ట్రా క్రోమోజోమల్ డిఎన్ఏ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, జస్టిఫై ద స్టేట్మెంట్ మైటోకాండ్రియా ఆర్ ద పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్. మనము 8th క్లాస్ నుంచి మనం చదువుకుంటాం ఏంటంటే మైటోకాండ్రియా అనేది పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అనేసి చెప్తాం అనమాట. దానికి జస్టిఫై అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ రాయండి అంటారు. దాని ఎక్స్ప్లెనేషన్ ఎలా రాస్తాం, ఫస్ట్ మైటోకాండ్రియా యొక్క ఇంట్రడక్షన్ రాయండి. మైటోకాండ్రియా ఈజ్ ఏ డబుల్ మెంబ్రేన్ స్ట్రక్చర్. ఒకటేమో అవుటర్ మెంబ్రేన్, డబుల్ మెంబ్రేన్ ఉంటుంది కాబట్టి ఒకటి అవుటర్, దట్ ఈస్ అవుటర్ అండ్ ద ఇన్నర్ అనమాట. అవుటర్ అండ్ ద ఇన్నర్ మెంబ్రేన్ అనమాట. ఓకే, ఈ ఇన్నర్ మెంబ్రేన్ ఏం చేస్తుందంటే, ఇన్నర్ మెంబ్రేన్ చేస్తే ల్యూమెన్ ని
అంటే ఈ 2 మెంబ్రేన్స్ ఇలా ఉండడం వల్ల ల్యూమెన్ ని లోపల ఉన్న మైటోకాండ్రియా లోపల ఉన్న స్పేస్ ని 2 ఆక్వస్ కంపార్ట్మెంట్స్ గా అంటే డివైడ్ చేస్తుంది అనమాట. outer compartment and the inner compartment. Inner compartment is called matrix. ఓకే, outer కాంప్లెక్స్ ఏదైతే ఉంటుందో ఏం చేస్తుందంటే కంటిన్యూస్ అంటే అంటే బౌండరీ కంటిన్యూస్ బౌండరీ విత్ ద మైటోకాండ్రియా ఇది చేస్తుంది అనమాట. ఓకే, ద ఇన్నర్ మెంబ్రేన్ లో నీకు ఇలా డిఫరెంట్ ఒకటి అవుటర్ మెంబ్రేన్ ఇంకోటి ఇన్నర్ మెంబ్రేన్ ఇలా ఉంటుంది అనమాట. అంటే రఫ్ డయాగ్రామ్ చూసుకుంటే నీకు ఇన్నర్ మెంబ్రేన్ ఇలా వేవ్ స్ట్రక్చర్ లో ఉంటుంది అనమాట. దాన్ని మనం ఏమంటామంటే క్రిస్టా అంటాం. ఓకే, క్రిస్టా అంటాం. ఈ ఫోల్డింగ్స్ ని ఇన్ఫోల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో దానికి మనము క్రిస్టా అంటాం అనమాట. ఓకే, ఈ 2 మెంబ్రెన్స్ ఏ మెంబ్రెయిన్ కి ఆ మెంబ్రెయిన్ కి ఇండిపెండెంట్ గా నీకు కొన్ని ఎంజైమ్స్ అనేది కన్సిస్ట్ చేస్తాయి అనమాట. అవుటర్ మెంబ్రెయిన్ కి తగ్గ ఎంజైమ్స్ అవుటర్ మెంబ్రెయిన్ లో ఉంటాయి, ఇన్నర్ మెంబ్రెయిన్ లో ఉండేదేమో ఇన్నర్ మెంబ్రెయిన్ లో ఉంటాయి. ఓకే, ఇన్నర్ మెంబ్రెయిన్ ఎంజైమ్స్ ఏమో. ఓకే, ఈ మైటోకాండ్రియా అనేది ఏరోబిక్ రెస్పిరేషన్ కి సైట్ అనమాట. అంటే ఈ మైటోకాండ్రియా నీకు ఏరోబిక్ రెస్పిరేషన్ అనేది జరుగుతుంది అనమాట. అంటే ఈ ఏరోబిక్ రెస్పిరేషన్ జరగడం వల్ల మైటోకాండ్రియా జరగడం వల్ల నీకు ఏటీపీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఏటీపీ ప్రొడ్యూస్ అవడం వల్ల దాన్ని మనం పవర్ హౌస్ ఆఫ్ సెల్ అంటాం. ఏం చెప్తున్నాం, మైటోకాండ్రియా డబుల్ మెంబ్రెయిన్ స్ట్రక్చర్ అని చెప్తున్నాం. డబుల్ మెంబ్రెయిన్ స్ట్రక్చర్ అవుటర్ మెంబ్రెయిన్ ఇన్నర్ మెంబ్రెయిన్ అనేసి విచ్ డివైడ్స్ ఈ అవుటర్ మెంబ్రెయిన్ ఇన్నర్ మెంబ్రెయిన్ ఇలా ఉండడం వల్ల విచ్ డివైడ్స్ ద టోటల్ కంపార్ట్మెంట్ ఆక్వస్ కంపార్ట్మెంట్ ఇన్ ద సెల్ ఆర్గనైజ్ ఇంటూ అవుటర్ అండ్ ద ఇన్నర్. ఇన్నర్ ఏమైతే ఇన్ఫోల్డింగ్స్ ఫార్మ్ చేసి క్రిస్టల్ లాగా ఫార్మ్ చేస్తున్నాయి. ఇన్ఫోల్డింగ్స్ ఏవైతే ఉంటాయో అని క్రిస్టా అంటాం. అవుటర్ ఏమో నీకు బౌండరీ ఒక మైటోకాండ్రియా యొక్క బౌండరీ అనేది చేస్తుంది అనమాట. సో అవుటర్ మెంబ్రెయిన్ ఇన్నర్ మెంబ్రెయిన్ ఈ 2 మెంబ్రెయిన్స్ ఏం చేస్తాయంటే వేటికి వాటి ఇండిపెండెంట్ గా నీకు ఎంజైమ్స్ అనేది ఉంటాయి అనమాట. అవుటర్ మెంబ్రెయిన్ ఎంజైమ్స్ అవుటర్ మెంబ్రెయిన్ లో ఉంటాయి, ఇన్నర్ మెంబ్రెయిన్ ఎంజైమ్స్ ఇన్నర్ మెంబ్రెయిన్ ఉంటాయి అనమాట. ఈ 2 ఇలా ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో ఏరోబిక్ రెస్పిరేషన్ లో ఉపయోగపడతాయి. ఏరోబిక్ రెస్పిరేషన్ చేసి ఆ రెస్పిరేషన్ జరిగాక నీకు ఏటీపీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఆ ఏటీపీ ఏదైతే ఉందో మనం ఎనర్జీగా యూజ్ చేసుకుంటాం. సో అందుకోసం దాన్ని మనం మైటోకాండ్రియాని పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్ అనేసి అంటున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఈజ్ దేర్ ఎ స్పీసీస్ స్పెసిఫిక్ ఆర్ రీజన్ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ప్లాస్టిడ్? హౌ డస్ వన్ డిస్టింగ్విష్ ఫ్రమ్ ద అదర్? ఓకే, అంటే స్పీసీస్ ఒక ప్లాంట్ కి ఈ ప్లాస్టిడ్స్ ఉంటాయి, ఇలాంటి ప్లాస్టిడ్ ఇంకో రీజన్ లో ఇంకొక టైప్ ఆఫ్ ప్లాంట్స్ కి ఇంకొక టైప్ ఆఫ్ ప్లాస్టిడ్స్ అలా ఏమన్నా ఉంటాయా? ఉంటే ఎలా అంటే ఆబ్వియస్ గా ఉంటాయి అనమాట. ఎస్, ప్లాస్టిడ్స్ వచ్చేసి నీకు స్పీసీస్ స్పెసిఫిక్ అండ్ రీజియన్ స్పెసిఫిక్ అనేవి ఉంటాయి అనమాట. సో ఇవి ఎలా మనం అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఒక క్రోమోజోమ్స్ మైక్రోస్కోప్ లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే క్లోరోప్లాస్ట్ అనేది సమ్ బిగ్ ఆర్గన్ వెన్ కంపేర్ టు అదర్ ఆర్గన్స్. క్లోరోప్లాస్ట్ వచ్చేసి పెద్ద ఆర్గన్ కాబట్టి నువ్వు మైక్రోస్కోప్ లో చూస్తే ఈజీగా అర్థమవుతుంది అనమాట. అంటే డిఫరెంట్ పిగ్మెంట్స్ అనేవి ఉంటుంది అనమాట. డిఫరెంట్ ఏరియాస్ అంటే రీజన్ స్పెసిఫిక్ అంటున్నాం కాబట్టి ఒక రీజన్ ఇంకో రీజన్ ఎలా డిఫరెన్స్ అవుతాయంటే డిఫరెంట్ పిగ్మెంట్స్ అనేవి దాంట్లో ఉంటుంది అనమాట. ఓకే, కలర్ అనేది. ఓకే, బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ పిగ్మెంట్స్ అంటే ఆ పిగ్మెంట్స్ ప్రెసెంట్ అయ్యడం బట్టి బేస్డ్ ఆఫ్ అంటే ఈ మైక్రోస్కోప్ లో చూసినప్పుడు నీకు డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఎందుకంటే డిఫరెంట్ పిగ్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఆ పర్టికులర్ ప్లాస్టిడ్ లో. సో దానికి అంటే అలా దాన్ని బేస్ చేసుకో మనకి క్లోరోప్లాస్ట్, క్రోమోప్లాస్ట్, ల్యూకోప్లాస్ట్ ఇలా 3 టైప్ ఆఫ్ ప్లాస్టిక్స్ అనేవి ఉంటాయి అనమాట. విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ అంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్లాస్టిక్ ఏదైతుందో లైట్ ని అబ్జర్వ్ చేసుకొనేసి ట్రాపింగ్ ఆఫ్ లైట్. ఇంకా క్లోరోప్లాస్ట్ ఏదైనా ట్రాపింగ్ ఆఫ్ లైట్ అంటే లైట్ ని ట్రాప్ చేసేసి ఫోటోసింథసిస్ కి ఉపయోగపడుతుంది అనమాట. ఫోటోసింథసిస్ బై ట్రాపింగ్ లైట్, సన్లైట్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ క్రోమోప్లాస్ట్ ఒక ఫంక్షన్ తీసుకుంటే క్రోమోప్లాస్ట్ వచ్చేసి ఫ్యాట్ సాల్యుబుల్ కెరోటినాయిడ్ పిగ్మెంట్ అనమాట.
carotenoid pigments like xanthin, కెరోటిన్ అనేవి దీంట్లో క్రోమోప్లాస్ట్ లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా క్రోమోప్లాస్ట్ అనేసి పేరులోనే నీకు క్రోమో అంటే కలర్, అంటే క్రోమో అంటేనే కలర్ కలర్ అనేసి అర్థం అనమాట. సో ఈ జాంతిన్, క్యారోటిన్స్ ఇలా ఉండడం వల్ల నీకేంటంటే ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనేది ఇంపార్ట్ అవుద్ది అనమాట ప్లాంట్ కి. ఓకే, నెక్స్ట్ ల్యూకోప్లాస్ట్ తీసుకుంటే ల్యూకోప్లాస్ట్ ఆర్ ద కలర్లెస్ అనమాట. నీకు క్లోరోప్లాస్ట్ ఏమో గ్రీన్ కలర్ లో ఉంటుంది, క్రోమోప్లాస్ట్ ఏమో డిఫరెంట్ కలర్స్ లైక్ గ్రీన్, గ్రీన్ అంటుంది, ఎల్లో, ఆరెంజ్, రెడ్ డిఫరెంట్ కలర్స్ లో ఉంటుంది. అదే ల్యూకోప్లాస్ట్ తీసుకుంటే ల్యూకోప్లాస్ట్ అనేది కలర్లెస్ అనమాట. ఓకే, కలర్లెస్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో ఉంటుంది అనమాట. డిఫరెంట్ షేప్స్ లో ఉంటుంది అనమాట. షేప్స్, సైజెస్ లో ఉంటుంది అనమాట. యూజువల్ ఏంటంటే స్టోర్ న్యూట్రియన్స్. ఇంకా అమైలోప్లాస్ట్ స్టోర్స్ ద కార్బోహైడ్రేట్స్, ఎగ్జాంపుల్ పొటాటో. ఇంకా ఇలియోప్లాస్ట్ వచ్చే స్టోర్స్ ఆయిల్. అండ్ వేరేజ్ అలిరోప్లాస్ట్ అంటేనా అలిరో అని లేరు అంటే ప్రోటీన్ లేరు. అలిరోప్లాస్ట్ అంటేనా నీకు ప్రోటీన్స్ అనేది స్టోర్ అవుతుంది. సో ఇలా నీకు డిఫరెంట్ స్పీసీస్ స్పెసిఫిక్ అంటే చూడండి, అమిలోప్లాస్ట్ అంటే పొటాటోలో ఉంటుంది, ఎందుకంటే ఇది కార్బోహైడ్రేట్ స్టోర్ చేస్తుంది. అదే ఆయిల్ స్టోరింగ్ అనుకో, ఆయిల్ స్టోరింగ్ ప్లాంట్స్ లో నీకు ఎలియోప్లాస్ట్ ఉంటాయి. అదే ఇంకా ప్రోటీనేషియస్ ప్లాంట్స్ లో నీకు ఎలిరోప్లాస్ట్ ఉంటాయి. డిఫరెంట్ స్పీసీస్ స్పెసిఫిక్, రీజన్ స్పెసిఫిక్ గా నీకు కనపడింది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ సెంట్రోమియర్, సెల్ వాల్, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, గాల్జీ అపారటస్, సెంట్రియోల్? నీకు సెంట్రోజోమ్ ఏం చేస్తుంది, సెంట్రోమియర్ ఏం చేస్తుంది? సెంట్రోమియర్ ఎవ్రీ క్రోమోజోమ్ లో ఎవ్రీ క్రోమోజోమ్ లో నీకు ప్రైమరీ కన్స్ట్రిక్షన్ అనేది ఉంటుంది. ఆ ప్రైమరీ కన్స్ట్రిక్షన్ వల్లే నీకు సిస్టర్ క్రోమాటిడ్స్ అనేది అటాచ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెటాసెంట్రిక్ క్రోమోజోమ్ తీసుకున్నాం అనుకోండి, ఇవన్నీ సిస్టర్ క్రోమాటిడ్స్. ఇది ప్రైమరీ కన్స్ట్రక్షన్ దగ్గర నీకు సెంట్రోమియర్ ఉంటుంది అనమాట. ఈ ప్రైమరీ కన్స్ట్రక్షన్ వల్లే నీకు ఈ సిస్టర్ క్రోమాటిడ్స్ అనేవి ఒక పొజిషన్ లో హోల్డ్ అయి ఉంటాయి అనమాట. ఓకే, అది సెంట్రోమియర్. నెక్స్ట్ సెల్ వాల్ గురించి చూసుకుంటే, సెల్ వాల్ వచ్చేసి షేప్ ఆఫ్ ద సెల్, ఇట్ ప్రొవైడ్స్ ద షేప్. ఆ తర్వాత ప్రొటెక్ట్స్ ఫ్రమ్ ద మెకానికల్ అండ్ ఇన్ఫెక్షన్స్ నుంచి, డ్యామేజ్ నుంచి ఉంటుంది అనమాట. నెక్స్ట్ సెల్ టు సెల్ ఇంటరాక్షన్ ప్రొవైడ్ చేస్తుంది. బ్యారియర్ టు అంటే అన్డిజైరబుల్ మాలిక్యూల్స్ ఏమైనా వస్తాయి దాన్ని ఆపేస్తుంది అనమాట. ఇంకా బ్యారియర్ గా వర్క్ చేస్తుంది, నీ ప్రొటెక్ట్ చేస్తుంది. మెకానికల్ అన్ని ఇన్ఫెక్షన్ సపోర్ట్ చేస్తే షేప్ అనేది ఇస్తుంది. అలా సెల్ వాల్ అనేది దాన్ని ఫంక్షన్ ని చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో నీకు 2 types ఆఫ్ ఉంటాయి అనమాట. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం కంటైన్స్ ద రైబోజోమ్స్ విచ్ హెల్ప్స్ ఇన్ ద రైబోజోమ్ సింథసిస్ అన్నమాట. ప్రోటీన్ సింథసిస్ అన్నమాట. అదే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం తీసుకుంటే నీకు ఒకవేళ ప్లాంట్స్ లో అయితే లిపిడ్ సింథసిస్, అదే అనిమల్ లో తీసుకుంటే స్టెరాయిడ్స్ అనేది సింథసిస్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ గాల్జీ అపారటస్ ఏం చేస్తుందంటేనా ఇంపార్టెంట్ అంటే గ్లైకోసిలేషన్ ఆఫ్ ద ప్రోటీన్స్ ఆఫ్ ద లిపిడ్స్ అనమాట. గ్లైకోసిలేషన్ ఆఫ్ లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్. లిపిడ్స్ అయితే గ్లైకోలిపిడ్స్ అంటాము, అదే ప్రోటీన్స్ అయితే గ్లైకోప్రోటీన్స్ అనేసి ఫామ్ చేస్తుంది అనమాట. విచ్ ఇస్ ఇంపార్టెంట్ ఇన్ ద సెల్ డివిజన్ అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ సెంట్రియోల్స్ అనేది బేసల్ బాడీ ఆఫ్ ద సెంట్రియోల్స్ అనేది బేసల్ బాడీ ఆఫ్ ద ఫ్లాజిల్లా ఆర్ సీలియా కానీ ఫ్లాజిల్లా కానీ ఒక బేస్ బాడీ ఉంటుంది కదా, దాన్ని బేసల్ బాడీ ఏదైతే ఉంటుందో అది సెంట్రియోల్ అనమాట. ఓకే, ఇంకా లైక్ సెంట్రియోల్స్ అనేది బేసల్ బాడీ ఆఫ్ ద సీలియా అండ్ ఫ్లాజిల్లా కదా. అండ్ ఈ స్పిండిల్ ఫైబర్స్ ఉంటాం కదా, స్పిండిల్ ఫైబర్స్ దట్ గివ్ రైజ్ టు ద స్పిండిల్ అపారటస్. అంటేనా ఈ ఇంకా స్పిండిల్ ఫైబర్స్ లో కూడా ఇది బేసల్ బాడీగా ఉంటుంది అనమాట. ఓకే, స్పిండిల్ ఫైబర్స్ ఏం చేస్తాయంటేనా
ఎప్పుడైతే మన సెల్ డివిజన్ సెల్ సైకిల్ అనే చాప్టర్ మీరు చదువుంటే కదా దాంట్లో స్పిండిల్ అపారటస్ అనేది ఉంటాయి అనమాట సెల్ డివిజన్ లో ఇలా. అంటే సిస్టర్ క్రోమాటిడ్స్ ని హోల్డ్ చేసుకోవడం కోసం నీకు స్పిండిల్ అపారటస్ అనేది ఇలా రేస్ లాగా ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. స్పిండిల్ అపారటస్. ఆ స్పిండిల్ అపారటస్ అనేది ఈ సెంట్రియోల్స్ వల్ల నీకు ఫామ్ అవుతుంది అనమాట. సో సెల్ డివిజన్ లో నీకు ఉపయోగపడుతుంది అనేసి రాయొచ్చు సెంట్రియోల్స్. సెంట్రియోల్స్ అనేది నీకు అనిమల్ సెల్స్ లో మాత్రమే ఉంటుంది. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అనిమల్ సెల్స్ లో మాత్రమే నీకు సెంట్రియోల్స్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. Are the different types of plastics are interchangeable? If yes, give examples where they getting converted from one type to another type. అంటే నీకు చేంజ్ అవుతుంటాయా లేకుంటే డిఫరెంట్ గా మారుతుంటాయి, ఒక ప్లాస్టిక్ ఇంకో ప్లాస్టిక్ లా మారుతుందా? అది దానికి ఎగ్జాంపుల్స్ ఏమంటే చెప్పండి అంటున్నాడు. ఎస్, బేసిక్ ఇంకా ఆన్సర్ అంటే ఎస్, మా ప్లాస్టిక్స్ ఆర్ ఇంటర్చేంజబుల్. ఓకే, కన్వర్జన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ టొమాటోస్ ఆర్ గ్రీన్ చిల్లీస్ ఇవి ఏవైతే ఉన్నాయో నీకు మళ్ళీ కలర్ మారి రెడ్ టొమాటో, అంటే టొమాటోస్ మామూలు పచ్చిగా ఉన్నప్పుడు గ్రీన్ ఉంటుంది, అదే మెచ్యూర్ అయ్యాక నీకు రెడ్ కలర్ ఉంటుంది. అదే గ్రీన్ చిల్లీస్ పచ్చిగా ఉన్న గ్రీన్ ఉంటాయి, తర్వాత రెడ్ చిల్లీస్ లాగా రెడ్ కలర్ గా మారుతుంది. ఇది ఎలా అంటే కన్నా ఈస్ డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ క్రోమోప్లాస్ట్ ఫ్రమ్ ద అంటే క్రోమోప్లాస్ట్ నుంచి అదే క్లోరోప్లాస్ట్ నుంచి క్రోమోప్లాస్ట్ లాగా కన్వర్ట్ అయింది అనమాట. ఓకే, క్రోమోప్లాస్ట్ వచ్చేసి నీకు క్రోమోప్లాస్ట్ అనేది నీకు ల్యూకోప్లాస్ట్ నుంచి కూడా కన్వర్ట్ అవ్వచ్చు ఒక్కోసారి. ఓకే, కెన్ కన్వర్ట్ ఫ్రమ్ ల్యూకోప్లాస్ట్ ఆల్సో సమ్ టైమ్స్. సమ్ పిగ్మెంట్స్ లైక్ కెరోటిన్ ఇన్ ద క్యారెట్స్. ఓకే, ఇవన్నీ ఇలా అవుతుంటాయి అనమాట. సో ఇది సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ లో ఉన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. ఒకసారి జస్ట్ బేసిక్ గా చూసుకున్నా ఏం డిస్కస్ చేస్తాం. వాట్ ఆర్ ద సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ విచ్ అట్రిబ్యూట్ ద లివింగ్ అంటే మనకి సెల్ సైటోప్లాజం ఉండాలి, సెల్ మెంబ్రేన్ ఉండాలి, సెల్ మెంబ్రేన్ న్యూక్లియస్ ఉండాలి, న్యూక్లియస్ డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ ఉండాలి. ఇది మెయిన్ గా ఉండాలన్నమాట. తర్వాత ఈ మెంబ్రేన్ లోపల నీకు సైటోప్లాజం ఉండాలి, సైటోప్లాజం లో నీకు మెయిన్ రియాక్షన్స్ అనేసి సైటోప్లాజం లో జరుగుతాయి అనేసి చెప్పుకున్నాం అనమాట. ఓకే, తర్వాత యూకారియోట్స్ కి ప్రొకారియోట్స్ కి డిఫరెన్స్. ప్రొకారియోట్స్ లో అయితే నీకు ఎలా ఉంటుంది, యూకారియోట్స్ లో అయితే ఎలా ఉంటుంది. యూకారియోట్స్ లో మెంబ్రేన్ బౌండ్ ఆర్గానిల్స్, న్యూక్లియర్ మెంబ్రేన్ ఉంటుంది, దాంట్లో ప్రొకారియోట్స్ లో ఉండదు అని చెప్పాం. తర్వాత బ్రీఫ్లీ స్వీడన్ అండ్ స్పాన్ ఇండిపెండెంట్ గా, స్వీడన్ వచ్చేసి ప్లాంట్స్ మీద, స్పాన్ వచ్చేసి అనిమల్స్ మీద రీసెర్చ్ చేసి స్పాన్ దాని ప్లాస్మా మెంబ్రేన్ కూడా ఉంటుంది అనేసి కనుక్కున్నాడు. ప్లాంట్ సెల్ వాల్ కూడా ఉంటుంది అనేసి కనుక్కున్నాను అనమాట. ఓకే, ఆ తర్వాత ఆల్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ మేడప్ ఆఫ్ ద ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ అని చెప్పాడు. తర్వాత దాన్ని కంప్లీట్ చేసింది అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ ఆర్ ద లివింగ్ ప్రొడక్ట్స్ ఆఫ్ సెల్స్. రాబర్ట్ విర్చ్ ఏం చెప్పాడంటే దాన్ని కంప్లీట్ చేశాడు అనమాట. లివింగ్ సెల్స్ ఎలా వస్తాయి కూడా చెప్పాడు అనమాట. ఎక్స్ట్రా డిఎన్ఏ ప్రొకారియోట్స్ అయితే ప్లాస్మిడ్స్, యూకారియోట్స్ అయితే మైటోకాండ్రియా అండ్ ప్లాస్టిడ్స్. స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ లైక్ ఆర్బిసి స్ట్రక్చర్, దాని ఫంక్షన్ ఆక్సిజన్ సప్లై చేయడం కాబట్టి దానికి మాక్సిమం ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీలో ఉండేలాగా దాని స్ట్రక్చర్ ని మాడిఫై చేసుకున్నాను అనమాట. యూకారియోట్ సెల్స్ బోత్ నాన్ మెంబ్రేన్, సింగిల్ మెంబ్రేన్, డబుల్ మెంబ్రేన్ ఉంటుంది. అదేంటి అనేసి మనం డిస్కస్ చేసుకున్నాం. తర్వాత గ్రూప్ ఆఫ్ వేరియస్ సబ్ సెల్ అదే దీనిదే ఆన్సర్. నెక్స్ట్ జీనోమిక్ కంటెంట్ ఆఫ్ ద న్యూక్లియస్ ఇస్ కాన్స్టెంట్ ఫర్, అంటే జీనోమిక్ డిఎన్ఏ కాన్స్టెంట్ ఉంటుంది, కానీ ఎక్స్ట్రా క్రోమోజోమల్ డిఎన్ఏ ఏదైతే ఉంటుందో ఒక్కో దగ్గర ఒక్కోలా ఉంటుంది అని చెప్పి. అంటే ఎన్ని మైటోకాండ్రియా ఉంటుందో నీకు తెలియదు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వచ్చేసి జీనోమిక్ కంటెంట్ అది నెక్స్ట్ వచ్చి మైటోకాండ్రియా ద పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్. పవర్ హౌసెస్ ఆఫ్ సెల్ అని ఎందుకు అంటున్నామంటే కన్నా మైటోకాండ్రియా నీకు ఏరోబిక్ రెస్పిరేషన్ జరిగి నీకు ఏటీపీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి దాన్ని మనం పవర్ హౌస్ ఆఫ్ సెల్ అంటాం. నెక్స్ట్ ఈ స్పీసీస్ స్పెసిఫిక్ రీజన్ స్పెసిఫిక్ ప్లాస్టిక్స్ ఏమన్నా ఉంటాయా అంటే ఉంటాయి. స్పీసీస్ అంటే ఇప్పుడు ఆరెంజ్ కలర్, రెడ్ కలర్ ఇలా ఉండడానికి కారణం అంటే టొమాటోస్, గ్రీన్ చిల్లీస్ కింద చెప్పుకున్నాం. దానికి కారణం ఏంటంటే క్రోమోప్లాస్ట్ అనమాట. సో క్లోరోప్లాస్ట్, ల్యూకోప్లాస్ట్ ఇవన్నీ టైప్స్ ఆఫ్ ద ప్లాస్టిక్స్ అనమాట. సెంట్రోమియర్ ఫంక్షన్, సెల్యులార్ ఫంక్షన్, స్మూత్ ఎండోప్లాస్మిక్ ఫంక్షన్, గాల్జీ ఆపరేటర్స్ అని చెప్పుకున్నాం. తర్వాత ఆల్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఆర్ ఇంటర్చేంజబుల్ అంటే గ్రీన్ చిల్లీస్ రెడ్ చిల్లీస్ గా మారడం,
గ్రీన్ చిల్లీస్ రెడ్ చిల్లీస్ గా మారడం, గ్రీన్ టొమాటోస్ రెడ్ టొమాటోస్ గా మారడం, ఇవన్నీ ఎందుకు జరుగుతుందంటే నీకు కన్వర్షన్ ఆఫ్ ద ఒక క్లోరోప్లాస్ట్ అంటే ఒక ప్లాస్టిక్ ఇంకో ప్లాస్టిక్ గా కన్వర్ట్ అవడం అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నీకు నిన్న మామూలుగా జైంట్ క్రోమోజోమ్స్ గురించి ఇన్ఫర్మేషన్ అనేసి చెప్పాను. సో మీ జైంట్ క్రోమోజోమ్స్ వచ్చేసి అంటే బేసిక్ గా అవి సెల్ డివిజన్ టైప్ లో డివైడ్ అవ్వంటారు. మామూలుగా మనకి సెగ్రిగేషన్ అనేది జరుగుతుంది అంతే, సెల్ డివిజన్ మైటోసిస్ కానీ మియోసిస్ కానీ నీకు సెగ్రిగేషన్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ అనేది రెండు సెల్స్ కి ఈక్వల్ గా జరుగుతుంది. ఎప్పుడైతే ఈ సెల్ డివిజన్ జరగదో అది నీకు జైంట్ క్రోమోజోమ్స్ గా మారుతుంది అనమాట. అంటే ఒకే సెల్ అక్యుములేట్ అయిపోయి నీకు జైంట్ క్రోమోజోమ్ గా మారుతుంది. ఆ జైంట్ క్రోమోజోమ్ లో 2 టైప్స్, ఒకటి లాంబ్రెస్ క్రోమోజోమ్, ఇంకోటి ఏమో పాలిటిన్ క్రోమోజోమ్స్ అనమాట. ఈ పాలిటిన్ క్రోమోజోమ్ నీకు దేంట్లో పడుతుందంటే డ్రోసోఫిలోమెన్ లో ఎస్టర్ కానీ ఈ సలైవరీ గ్లాండ్స్ లో కానీ అలా ఉంటది అనమాట. సో బేసిక్ గా ఈ క్వశ్చన్ ప్రీవియస్ పేపర్స్ చూసాను. ఈ క్వశ్చన్ మాక్సిమం రిపీట్ అవ్వలేదు ఇంకా. సో ఆ ఎక్స్ట్రా టాపిక్ చదివి అంటే అంత యూజ్ అనిపించట్లేదు నాకు. సో ఇంకా జస్ట్ పాలిటిన్ క్రోమోజోమ్ దేంట్లో ఏ అనిమల్ ప్రెసెంట్ అవుతుందంటే అలాంటి క్వశ్చన్ రావచ్చు. సో డ్రోసోఫిలా ఇంకా మనలో ఎక్కడ ఉంటుంది అంటే సలవరీ గ్లాండ్స్ లో ఉండొచ్చు అనేసి నువ్వు చెప్పచ్చు అనమాట. ఓకే ఓకే ఇంకా ఈ చాప్టర్ లో మెయిన్ గా కాన్సన్ట్రేట్ చేయాల్సిన టాపిక్స్ చూసారేనా. ఫస్ట్ బేసిక్ గా ఈ చాప్టర్ లో నార్మల్ ఇంట్రడక్షన్ ఇచ్చాడు. ఇంట్రడక్షన్ ఇచ్చేసి ఇంట్రడక్షన్ తర్వాత సెల్ ఆర్గన్స్ డిఫరెంట్ సైజెస్ ఇచ్చాడని చెప్పా కదా, అది అక్కడ ఆర్డర్ నేర్చుకోండి. ఆర్డర్ తర్వాత ఇంపార్టెంట్ రైబోజోమ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. దాంట్లో హైలైటెడ్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. పాలిజోమ్ గానీ లైక్ డిఫరెంట్ ఆర్గనల్స్ ఇచ్చినప్పుడు ఆర్గనల్స్ మెంబ్రెయిన్ బౌండ్ ఇందాక చెప్పింటే మెంబ్రెయిన్ బౌండ్, నాన్ మెంబ్రెయిన్ బౌండ్, అంతా సింగిల్ మెంబ్రెయిన్, డబుల్ మెంబ్రెయిన్, సింగిల్ మెంబ్రెయిన్ అలా డివైడ్ చేసుకుని ఆర్గనల్స్ ఫస్ట్ అన్ని నేర్చేసుకుని అదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫంక్షన్స్ ఆఫ్ ఈచ్ ఆర్గన్. ఓకే, ఎవ్రీ ఆర్గన్ ఫంక్షన్స్ ఒకసారి నేర్చుకోండి. అంటే ఈ ఆర్గన్ ఎంత ఫంక్షన్, ఈ ఆర్గన్ ఏం ఫంక్షన్ ఉపయోగపడుతుంది, ఆ ఆర్గన్ ఏం ఫంక్షన్ ఉపయోగపడుతుంది అనేసి. తర్వాత ప్లాస్మా మెంబ్రెయిన్ లో నీకు సెల్ థియరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ థియరీలో 3 సైంటిస్ట్ ఇంపార్టెంట్. ఏ సైంటిస్ట్ ఏ దాని మీద ఇంట్రెస్ట్, ఇప్పుడు స్లీడెన్ స్క్వాన్ ఏమో జువాలజిస్ట్, స్లీడ్ ఏమో ప్లాంట్ బాటనిస్ట్ అనమాట. సో అది నేర్చుకోవాలి. తర్వాత సెల్ థియరీలో ఏమేమి స్టేట్మెంట్స్ ఉన్నాయి, ప్రపోజ్ చేస్తారు అది తెలుసుకోవాలి. తర్వాత ప్లాస్మా మెంబ్రెయిన్ లో నీకు ప్లాస్మా మెంబ్రెయిన్ ప్లాస్మా మెంబ్రెయిన్ లో ఇంపార్టెంట్ పాయింట్స్, ప్రోటీన్ కంటెంట్స్, దాంట్లో ఏమైనా దాని కంటెంట్స్ ఏంటి అండ్ డయాగ్రామ్ ఇంపార్టెంట్. మళ్ళీ ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ ఎవరు ప్రపోజ్ చేశాడు, సింగర్ అండ్ నికోల్సన్, ఆ పేరు ఇంపార్టెంట్. ఇంకా తర్వాత మళ్ళీ ప్లాస్మా మెంబ్రెయిన్ ఒక ఫంక్షన్స్, తర్వాత నెక్స్ట్ మైటోకాండ్రియా, గాల్జీ అపారటస్, ఎండోప్లాస్మిక్ రెటికులము, ఇది ఒక స్ట్రక్చర్ ఎలా ఫామ్ అయ్యి దీంట్లో ఉన్న పార్ట్స్ ఇంపార్టెంట్. పార్ట్స్ తర్వాత ఇవి ఎందుకు ఉపయోగపడతాయి, దీన్ని ఏమైనా సింథసిస్ చేస్తే అవి ఏంటివి, దాని ఉపయోగం. గాల్జీ అపారటస్ అంటే గ్లైకోసిలేషన్ చేస్తుంది, గ్లైకోసిలేషన్ ఆఫ్ లిపిడ్స్, ప్రోటీన్స్ అనమాట. అదే మైటోకాండ్రియా అయితే నీకు పవర్ హౌస్ ఆఫ్ సెల్, ఏటీపీ ప్రొడ్యూస్. అదే ఎండోప్లాస్మిక్ రెటికులం అంటే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఉంటుంది, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఉంటుంది. దాంట్లో రైబోజోమ్స్ ప్రోటీన్ సింథసిస్ లో ఉపయోగపడుతుంది. అది స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం, స్టెరాయిడ్స్ ఇన్ ద అనిమల్స్, లిపిడ్స్ ఇన్ ద ప్లాంట్స్ అలా. ఓకే, తర్వాత లైసోజోమ్స్ వచ్చేసి నీకు సూసైడల్ బ్యాగ్స్ అంటాం, ఇది ఇంపార్టెంట్. తర్వాత లైసోజైమ్స్ నీకు హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ అనేది ఉంటాయి. హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ వల్ల నీకు ఏ ఫారిన్ సబ్స్టెన్స్ వచ్చినా కూడా దాన్ని చంపేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఈ హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ ఏమేమి ఉంటాయి లైసోజైమ్స్ లో, ఈ హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ ని ఏమేమి ఉంటాయి అది ఇంపార్టెంట్. లైపేజెస్, ప్రోటీనేజెస్ ఇవన్నీ ఉంటాయి. సో అది చూసుకోవాలి మీరు. తర్వాత వ్యాక్యూల్స్ ఏంటి, వ్యాక్యూల్స్ మళ్ళీ మెయిన్ గా ప్లాంట్ అండ్ అనిమల్ సెల్ యొక్క డిఫరెన్సెస్. ప్లాంట్ సెల్స్ లో నీకు సెల్ వాల్ ఉంటుంది, అనిమల్ సెల్ వాల్ ఉండదు. సెంట్రియోల్స్ అనిమల్ సెల్స్ లో ఉంటాయి, ప్లాంట్ సెల్స్ లో ఉండదు. క్లోరోప్లాస్ట్ అనే ప్లాంట్ సెల్స్ లో ఉంటుంది, అనిమల్ సెల్స్ లో ఉండదు. సో ఇలా డీటెయిల్ స్ట్రక్చర్ డిఫరెన్సెస్ ఇంపార్టెంట్. మీకు బోర్డ్ ఎగ్జామ్స్ లాంగ్ క్వశ్చన్ రావచ్చు, షార్ట్ క్వశ్చన్ రావచ్చు, లేకుంటే MCQs లో కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, తర్వాత ప్లాంట్ సెల్స్, అనిమల్ సెల్స్ అలా చదివాక
వ్యాక్యూల్స్ అసలు ఏం చేస్తుంది? వ్యాక్యూల్స్ లో ఏమేమి స్టోర్ అవుతాయి? ఎక్స్క్రిటరీ వేస్ట్, మళ్ళీ సెల్ ఎలాంగేషన్ కి అనేది అది చదువుకోవాలి. తర్వాత వ్యాక్యూల్స్ తర్వాత ఏమున్నాయి? ప్లాసిడ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాసిడ్స్ ఉన్నాయి. క్లోరోప్లాస్ట్, క్రోమోప్లాస్ట్, ల్యూకోప్లాస్ట్. ఒక్కొక్క ఫంక్షన్ ఏంటి? ల్యూకోప్లాస్ట్ ఏమో ఆయిల్ స్టోర్ చేయొచ్చు, ప్రోటీన్ స్టోర్ చేయొచ్చు, స్టార్చ్ స్టోర్ చేయొచ్చు అని ఉంటాయి. మళ్ళీ క్రోమోప్లాస్ట్ ఏమో కలర్ గివింగ్, కెరోటిన్ పికింగ్, జాంతిన్ పిగ్మెంట్స్, అలా కెరోటినాయిడ్స్ అని. అదే క్లోరోప్లాస్ట్ అంటే ఫోటోసింథసిస్ కి ఉపయోగపడుతుంది. సో అది రాయొచ్చు. అలా. ఓకే. తర్వాత ఇంకా సెంట్రియోల్స్ దగ్గరికి వస్తే కన్నా సెంట్రియోల్స్ ఎక్కడ ఉంటుంది? బేసల్ బాడీ ఆఫ్ ద ఫ్లాజిల్లర్ సీలియా. ఏం చేస్తుందంటే దాని స్ట్రక్చర్ మెయిన్ ఇంపార్టెంట్. సెంట్రియోల్ స్ట్రక్చర్ అనేది బేసిక్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దాన్ని క్వశ్చన్స్ ఆ స్ట్రక్చర్ బేస్డ్ కూడా వచ్చు. పెరిఫెరల్ ట్రిప్లెట్ ఉంటుందా, డబ్లెట్ ఉంటుందా, అలా క్వశ్చన్ రావచ్చు. ఓకే. సెంట్రియోల్ యొక్క స్ట్రక్చర్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? కార్ట్ వీల్ ని రిప్రజెంట్ చేస్తుంది, అలా చెప్పొచ్చు. ఇంకా సెంటర్ ప్రొటినేషియస్ ఉంటుంది, దాని ఏమంటుంది? ప్రొటినేషియస్ హబ్. ఇంకా సీలియా ఫ్లాజెల్లా గురించి కూడా ఉంటుంది అనమాట. సీలియా ఫ్లాజెల్లా గురించి నార్మల్ ఉంటుంది. మళ్ళీ క్యాప్సూల్ ఇంట్రడక్షన్ లోనే, అంటే ఈ ప్లాస్మా మెరైన్ ముందు పార్టీ నీ క్యాప్సూల్ ఉంటుంది. స్లైమ్ లేయర్, క్యాప్సూల్, మళ్ళీ గ్రామ్ పాజిటివ్, గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా నువ్వు దేని బట్టి చెప్తున్నావు? నీకు ఎక్కడ స్టెయినింగ్ అతుక్కుంటే గ్రామ్ పాజిటివ్, ఎక్కడ స్టెయినింగ్ అతుక్కోకపోతే గ్రామ్ నెగిటివ్, అలా చెప్పేది. అది ఆ పా- ఆ పా- ఆ- ఆ- ఆ పర్టికులర్ పాయింట్స్ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత న్యూక్లియస్ దగ్గరికి వస్తే కనుక న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉంటే ఏంటి, న్యూక్లియర్ మెంబ్రెయిన్ లేకపోతే ఏంటి? ఆబ్వియస్ గా ప్రొకారియోట్స్ అండ్ యూకారియోట్స్. ప్రొకారియోట్స్ అయితే న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉండదు, యూకారియోట్స్ అయితే న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉంటది. అది ఇంపార్టెంట్. ఇంకా తర్వాత లోపల న్యూక్లియోలస్ ఉంటుంది. న్యూక్లియోలస్ కి అది నాన్ మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనెల్. ఆ న్యూక్లియర్ పోర్స్ ఉంటాయి. న్యూక్లియర్ పోర్స్ నుంచి కంటిన్యూస్ ఎక్స్చేంజెస్ అనేది జరుగుతుంటాయి. న్యూక్లియర్ పోర్ ఉంటది. మళ్ళీ మళ్ళీ ఆ క్రోమోజోమ్స్ ప్యాక్ అయి ఉంటాయి కాబట్టి అది న్యూక్లియస్ లో ఉంటుంది. ఆ క్రోమోజోమ్ స్ట్రక్చర్స్ మెయిన్ గా నెక్స్ట్ లాస్ట్ పార్ట్ వచ్చేసరికి క్రోమోజోమ్స్ టైప్స్ అన్నమాట. లైక్ బేస్డ్ అపాన్ ఆ సెంట్రోమియర్ ఉన్న ప్రైమరీ కన్స్ట్రక్షన్ ఫామ్ చేసే దగ్గర నుంచి నీకు క్రోమోజోమ్స్ ఉంటాయి కదా. మెటాసెంట్రిక్ క్రోమోజోమ్ కానీ, మా మరి టీరోసెంట్రిక్ కానీ, ఆక్రోసెంట్రిక్ క్రోమోజోమ్ కానీ, అసెంట్రిక్ క్రోమోజోమ్ కానీ, ఇలా నీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ బేస్డ్ అపాన్ ద సెంట్రోమియర్ పొజిషన్ అనమాట. సో అది ఇంపార్టెంట్ అనమాట. తర్వాత ప్రైమరీ కన్స్ట్రక్షన్ తర్వాత సెకండరీ కన్స్ట్రక్షన్ అంటే ఏంటి? సెకండరీ కన్స్ట్రక్షన్ దేంట్లో ఉంటుంది? అది ఇంపార్టెంట్. సెకండరీ కన్స్ట్రక్షన్ నీకు ఇమేజ్ లో లైక్ బొమ్మలో మెన్షన్ చేశారు, పిక్చర్ లో మెన్షన్ చేశారు అనమాట, టెక్స్ట్ బుక్ లో. సెకండరీ కన్స్ట్రక్షన్ ఆర్ ద శాటిలైట్ అనేసి దాన్ని మనము అంటాం అనమాట. అది మనము నిన్న ఎంసీకేస్ అప్పుడు కూడా చెప్పుకున్నాం అనమాట. ఓకే. ఇది బేసిక్ గా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఇవి ఏం చేస్తాయంటే ఇలా ఉంటాయి అన్నమాట. దీంట్లో మళ్ళీ ఇంపార్టెంట్ ఇలా ఉంటుందా? ఓకే. ఇక్కడ నీకు సెకండరీ కన్స్ట్రక్షన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట, స్టెయినింగ్ అనేది. సో ఈ ఏరియా ఏదైతే ఉందో సెకండరీ కన్స్ట్రక్షన్ అన్నా, లేదంటే మనము నార్ అని కూడా అంటాం అనమాట. నార్ ఆర్ ద సెకండరీ కన్స్ట్రక్షన్. ఓకే. సెకండరీ కన్స్ట్రక్షన్ అనేది ఆల్సో నోన్ యాజ్ అనేది కన్నా నార్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే. నార్ అంటే ఏంటంటే న్యూక్లియోలర్ ఆర్గనైజింగ్ రీజన్స్. ఓకే. సో సెకండరీ కన్స్ట్రక్షన్ నీకు ఎయిదర్ నార్ అన్న అంటాము, లేకుంటే సెకండరీ అంటే ఈ పైన ఏదైతే ఉందో దీన్ని మనం శాటిలైట్ అంటున్నాం అనమాట. ఓకే. ఇంకా మా తర్వాత మళ్ళీ లాస్ట్ పార్ట్ లో మీకు మైక్రో బాడీస్ అనేసి ఒక 2 లైన్స్ కూడా ఇచ్చాడనమాట. మైక్రో బాడీస్ అనేసి. ఈ మైక్రో బాడీస్ ఏంటంటే మైక్రో బాడీస్ వచ్చేసి స్మాల్ అండ్ స్పెరికల్ ఆర్గనల్స్ అనమాట. ఇవి కూడా సింగిల్ మెంబ్రేన్ ఆర్గనల్స్. ఇవి ఈ మైక్రో బాడీస్ నువ్వు ఏంటంటే పెరాక్సిజోమ్స్ ఆర్ ద గ్లయాక్సిజోమ్స్. ఓకే. ఈ పెరియాక్సిజోమ్స్ ఏమో నీకు గ్రీన్ సెల్స్ అండ్ కంటైన్ ద ఆక్సిడైజెస్ అనేవి నీకు ఉంటాయి అనమాట. ఆక్సిడైజెస్ ఇంపార్టెంట్, ఎందుకంటే కెటలైజింగ్ ద రెస్పిరేటరీ రియాక్షన్స్. ఈ రెస్పిరేటరీ రియాక్షన్స్ ఏవైతుందో అవన్నీ కెటలైజ్ చేయడం కోసం ఈ పెరాక్సిజోమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట.
ఇక నువ్వు గ్లయాక్సిజోమ్స్ గ్లయాక్సిజోమ్స్ యొక్క ఫంక్షన్ చూసుకుంటే కన్నా బేసిక్ గా అవి ఎసెన్షియల్ అంటే ఫ్యాటీ యాసిడ్స్ ని అంటే ఎసెన్షియల్ రోల్ ఇన్ కన్వర్టింగ్ ఫ్యాటీ యాసిడ్ జెర్మినేటింగ్ సీడ్స్ ఏవైతే ఉంటుందో జెర్మినేటింగ్ సీడ్స్ వచ్చేసి జెర్మినేటింగ్ సీడ్స్ లో ఈ ఫ్యాటీ యాసిడ్స్ ని షుగర్స్ కింద కన్వర్ట్ చేసేసి అది గ్రో అవడానికి అంటే ఆ జెర్మినేటింగ్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి జెర్మినేట్ అవడానికి ఈ గ్లైక్సిజోమ్స్ అనేవి ఉపయోగపడతాయి అనమాట. ఎలాంటి ఫ్యాటీ యాసిడ్స్ ని కన్వర్ట్ చేసి దానికి న్యూట్రియంట్స్ ని అవన్నీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఇది సెల్ స్ట్రక్చర్ అండ్ సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ లో ఇంపార్టెంట్. ఇంకా లాంబెస్ క్రోమోజోమ్స్, పాలిజిన్ జైన్ క్రోమోజోమ్స్ జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, అవి సెగ్రిగేషన్ అనేవి దాంట్లో జరగవన్నమాట. మైటోసిస్ సెల్ డివిజన్ అప్పుడు సెగ్రిగేషన్ జరగకుండా అవి అక్యుములేట్ అయ్యి క్రోమోజోమ్స్ అక్యుములేట్ అయ్యి జైన్ క్రోమోజోమ్స్ గా ఫామ్ అవుతాయి అనమాట. ఈ జైన్ క్రోమోజోమ్స్ ఎక్కడ ఉంటాయి, సల్లవరీ గ్లాండ్స్ కానీ లైక్ పాలిటిన్ క్రోమోజోమ్స్ అయినా నీకు డ్రోసోఫిలో కానీ సల్లవరీ గ్లాండ్స్ లో కానీ నీకు ప్రెసెంట్ అయింది అని చెప్పుకుంటాం అనమాట. దట్స్ ఆల్. సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ చాప్టర్ అయిపోయింది. నెక్స్ట్ సెషన్ లో కొత్త చాప్టర్ స్టార్ట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.